చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలో ఎప్పుడు లేనంతగా కొన్ని అల్లర్లు జరగడంతో ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎప్పుడు కౌంటింగ్ సంబంధించి చాలా అలర్ట్గా ఉన్న ఈసారి అంతకు మించి అన్నట్టుగా ప్రతి చోట చాలా పకడ్బందీగా పక్కన నిర్వహిస్తున్నారు పోలీసులు. సో ఓవరాల్ గా మొత్తానికి దేశవ్యాప్తంగా మరో 30 నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. నరాలు తెగే ఉత్కంఠకు ఇక తెరపడనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటు లెక్కిస్తారు. తదనంతరం ఈవీఎం రౌండ్లు స్టార్ట్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఏపీకి సంబంధించి మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఎప్పుడు నమోదు కాని స్థాయిలో నమోదు కావడంతో ఈసారి చాలా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈవీఎం ఫలితాలు ముందుగా వచ్చే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడు చూసినా మనకి స్టార్ట్ లో 1 అవర్ లో ఇంచుమించుగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చేది. తర్వాత ఈవీఎం స్టార్ట్ అయిన తర్వాత స్పీడప్ అందుకునేది. కానీ ఈసారి ప్రతి రౌండ్ కూడా 2.5 అవర్స్ ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ కి పడుతుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మాత్రం కొంచెం ఆలస్యమయ్యే అవకాశమే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా మరో 30 నిమిషాల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరపడబోతోంది. మొత్తంగా 543 స్థానాలు, ఒక స్థానం ఆల్రెడీ బీజేపీ సూరత్లో ఏకీకృతమైంది. మిగిలిన 542 స్థానాలకు సంబంధించి 64,02,00,000 మంది తమ ఓటు ద్వారా ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో తేలిపోతుంది. సో ఎగ్జిట్ పోల్స్ లో కూడా దేశవ్యాప్తంగా ఎన్డీఏకే అనుకూలంగా వచ్చినప్పటికీ ఆ యొక్క ఏపీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం చాలా మిక్స్డ్ రిజల్ట్స్ రావడంతో చాలా ఉత్కంఠ రేపుతోంది. ఏపీలో దట్టు హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకోవడంతో చాలా పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈసీ. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ ఈశ్వర్ జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ప్రస్తుతం అక్కడ ఏర్పాటు సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? ఎచ్చర్ల శివాని కాలేజీ ప్రాంతంలో జరుగుతుంది. అయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు సుమారు 28,000 పైచీలుక పోస్టల్ బ్యాలెట్లు, అటు నార్మల్ ఓటింగ్ అయితే 14 లక్షల చిల్లర అయితే ఇక్కడ జరిగిందని కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఓటింగ్ కౌంటింగ్ అయితే పూర్తి భద్రతల మధ్య పూర్తి ఏర్పాట్లతో ఇక్కడ ఓటింగ్ మరి కొంత సేపట్లో సుమారు 8 గంటల ప్రాంతంలో అయితే ప్రారంభమవుతుంది. ఇప్పటికే అధికారులు అటు భారీ బందోబస్తు మధ్య ఇదంతా ఏర్పాట్లు అయితే జరుగుతున్నారు. అడుగడుగున కూడా ఆంక్షలతో ఎటువంటి అల్లర్లు ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కౌంటింగ్ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మనకి 11 గంటలకల్లాను కొంత మేర రిజల్ట్ అయితే వస్తుందని కూడా ఇక్కడ శ్రేణులు అయితే చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా శివాని కాలేజీలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా మార్పు చేర్పులతో యొక్క రూములు కూడా మార్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయట వారు ఎవరు లోపలికి వెళ్లకుండా ఇటు ఆ కౌంటింగ్ సెక్షన్ కూడాను కొంతమందికి మాత్రమే ఫోన్లు అవి అవైలబిలిటీ ఇచ్చి మిగతా వారు కూడా ఎవరు కూడా ఫోన్లు కానీ ఎటువంటి వస్తువులు కానీ లోపలికి పట్టుకెళ్లకుండా కూడా ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తిగా చేస్తున్నారు. అయితే కౌంటింగ్ సమయంలో అయితే కాసేపట్లో అయితే ప్రారంభమవుతుందని కూడా మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సంతోష్తో గిరీశ్వర్, ప్రైమ్9 న్యూస్, శ్రీకాకుళం.